రాసలీలతో రచ్చకెక్కిన నిత్యానంద వీడియో నిజమైనదేనని ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు తేల్చి చెప్పారు. వీడియోలో ఉంది ఆయనేనని నిర్ధారించారు. అయితే ఇంతకాలం వీడియోను మార్ఫింగ్ చేశారన్న స్వామి కొత్తగా ఓ బాంబు పేల్చారు. తానసలు మగాణ్ణే కాదని, అలాంటప్పుడు అత్యాచారం ఎలా చేస్తానని ప్రశ్నించారు. స్వామి నిత్యానంద విజువల్స్ ను పరీక్షించిన హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు వీడియోలో ఎలాంటి మార్ఫింగ్ జరగలేదని నిర్ధారించారు. ఆయా దృశ్యాల్లో ఉంది నిత్యానందనని తేల్చి చెప్పారు. ఇదిలా ఉంటే సిఐడి విచారణ ఎదుర్కొంటున్న నిత్యానంద తనసలు మగవాణ్ణే కాదంటూ బాంబు పేల్చారు. మగవాణ్ణి కానప్పుడు లైంగిక కార్యకలాపాల్లో ఎలా పాల్గొంటానని స్వామి అధికారుల్ని ఎదురు ప్రశ్నించారు. నిత్యానందపై ఇంతకు ముందు అసహజ లైంగిక చర్య, అత్యాచారం, చీటింగ్ ఆరోపణలొచ్చాయి. దీంతో విచారణను తప్పుదోవ పట్టించేందుకే స్వామి కొత్త నాటకం ఆడుతున్నాడని అధికారులు భావిస్తున్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణల్ని నిరూపించేందుకు తగిన ఆధారాల్ని సేకరిస్తున్నారు. లింగ నిర్ధారణ పరీక్షలు కూడా చేయించేందుకు సిద్ధమవుతున్నారు. అజ్ఞాతంలో ఉన్న రంజితను కూడా విచారిస్తే మరిన్ని విషయాలు బయటపడతాయని అధికారులు భావిస్తున్నారు.